తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక విషయం తెలిసిందంటే అది రూమరా కాదా తెలీదు, కానీ డెఫినెట్గా వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకోబోతున్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ అలాగే రీతు వర్మ ఫొటోస్ రీసెంట్గా వైరల్ అయ్యాయి. వాళ్ళు దుబాయ్లో తీసుకున్నటువంటి వెకేషనల్ ట్రిప్లో ఒక ఫోటో బయటకి రావడం చేత సో వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఏదో నడుస్తుంది అనేది సంథింగ్ అనేటువంటి విషయాన్ని కూడా సో చాలా మంది బయటకి తీసుకొచ్చారు. ఇప్పుడు బేసికలీ ఇండస్ట్రీలో చాలా మంది గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ మధ్య కాలంలో ఏదైతే అనుపమ పరమేశ్వరన్ అలాగే ధృవిక్రమ్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళది బ్రేకప్ అయిపోయింది అని కూడా మాట్లాడుకున్నాం. ఇండైరెక్ట్గా ఇద్దరు కూడా కొన్ని ఇండైరెక్ట్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళిద్దరి గురించి దాదాపుగా కొన్ని రోజుల నుంచే సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్, ప్రముఖ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రీతు వర్మ ఒక ప్రముఖ పెద్ద స్టార్ అయినటువంటి కుటుంబానికి వెళ్ళబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎవరు అనేది మాత్రం బయట పడలేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరు వెకేషనల్ ట్రిప్ కోసం దుబాయ్ వెళ్ళారు. ఆ దుబాయ్లో తీసుకున్నటువంటి ఫోటో ఒకటి బయటకి రావడం ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. సో చాలా మందికి కావాల్సింది కోనిదెలా అనగానే ఇట్లా ఇలా ఇలా చూస్తూ ఉంటారు జనాలందరూ కూడా. అలాంటి కొండలకి సంబంధించి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే మనకి ఎవరైతే వైష్ణవ్ తేజ్. సో వైష్ణవ్ తేజ్తో రిలేషన్లో ఉన్నటువంటి రీతు శర్మ. అఫీషియల్గా ఇద్దరిలోంచి ఎవరు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలియదు, కానీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కొన్ని ఫొటోస్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాలేదు, ఇప్పుడు వచ్చింది అని అంటే సంథింగ్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వచ్చినటువంటి వార్తలు. కొంతమంది నిజమైతే బాగుండు, ఇద్దరు జంట బాగుంటుందని, ఇంకొంతమంది కేటగిరీకి సంబంధించి అసలు ఇదేం పేర్రా, అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయ్యింది అని ఇంకొంతమంది ఎవరు సెటారికల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇట్స్ కమింగ్ టు ఇంకా ఇద్దరు లైఫ్ స్టైల్ గురించి వచ్చేస్తే రీతు చాలా మూవీస్లో వర్క్ చేయడం, తను చేసిన చాలా మూవీస్ కూడా మనకి పెళ్లి చూపులు మూవీతో విజయ్ దేవరకొండతో బాగా హిట్ అయినటువంటి మూవీ. ఆ మూవీతో చాలా ఆఫర్స్ అయితే సంపాదించుకుంది ముద్దుగుమ్మ. ఇంకపోతే మనకి వైష్ణవి తేజ్ ఉప్పెన మూవీతో నిజంగా ఒక మూవీ అంతట్లో ఆయన యొక్క యాక్టింగ్ ఉంటుంది ఎపిక్. అసలు ఆ మూవీతోనే వైష్ణవ్ తేజ్ అంటే గుర్తుపట్టదు. దానికి ముందు చాలా మూవీస్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకోదగ్గ మూవీసే. కానీ సో ఉప్పెన మూవీ తోటి నిజంగా అందరినీ ఆకట్టుకున్నటువంటి వైష్ణవ్ తేజ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో రాబోతుంది పెళ్ళి. అవ్వబోతుందా లేదా ఇది కూడా రూమరేరా? కానీ ఒకవేళ ఇద్దరు కనుక రిలేషన్లో ఉండుంటే బయట ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అనేదే నిజంగా అభిమానులకు పెద్ద క్వశ్చన్ మార్కే. కానీ ఇప్పుడు ఎవరైతే మనకి రీతు శర్మ ఉందో ఆవిడ మీద కూడా కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే పెద్ద కుటుంబానికి చెందినటువంటి వైష్ణవ్ తేజ్ కాబట్టి కావాలని చెప్పి అంటే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళాలనే ఈ రిలేషన్లో ఉందా అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓ ఇద్దరు రిలేషన్లో ఉన్నా, ఓ ఇద్దరు గురించి ఏదైనా ఫోటో కనిపించినా, లేదా ఇద్దరు గురించి ఏదైనా ఒక కలిసి మూవీ తీశారన్నా ఇక అయిపోయింది. వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి కాకపోతుందంటే ఒకళ్ళ మీద ఏవో మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వకముందు మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే ఇద్దరి యొక్క బిహేవియరే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, ఇద్దరి ఆన్సర్ అక్కడే వచ్చేస్తుంది అనే విధంగా అభిమానులకు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఇద్దరి ముద్దుగుమ్మల వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు పెళ్ళి అనేటువంటి వార్త వినిపిస్తుందో అది నిజంగా నిజమే అంటారా అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఆపు ఇక్కడితో.